హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రెస్టారెంట్కు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతీ, రోటీ, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సగం వేగిన తర్వాత అందులో 4 మీడియం సైజ్ పండిన టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, మసాలా దినుసులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, చిన్న జాపత్రి 1, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టమాటా త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటా, ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మసాలా ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకు మసాలా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 300 గ్రాముల పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత కర్రీలో మనకు ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ అయితే మనకు సేమ్ రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, రోటీ, నాన్స్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.